మనుష్యులు ఉన్నారు భూలోకమందు, మీ సత్క్రియలు మీరు ఉన్నారు భూలోకమందు. ఆమేన్, హల్లెలూయా. మనుష్యులు ఉన్నారు. తర్వాత మనుష్యులతో పాటు మీరు, ప్రత్యేకించబడిన మీరు ఉన్నారు. ఇప్పుడు మనుష్యులు, ప్రత్యేకించబడిన మీరు భూలోకమందు ఉన్నారు. మీరు చేసేటువంటి సత్క్రియను బట్టి ఊర్ధ్వలోక నివాసి అయినటువంటి మిమ్మల్ని రక్షించుకున్న రక్షకుడైన యేసు క్రీస్తు వారు సంతోషించాలి అంటే మీరు ఒక పని చేయాలి అన్నారు. ఏంటట? సత్క్రియలు. సత్క్రియలు మీరు చేయాలి. మాకు ఇష్టమైతే చేస్తాం, కష్టమైతే మానుకుంటాం, నువ్వేంది మాకు చెప్పేది అనడానికి వీలు లేదట. ఖచ్చితంగా నీవు సత్క్రియ చేయాలి. ఆమేన్. నాకు ఇష్టమైన వాళ్ళకి చేస్తానండి, కష్టమైన వాళ్ళకి నేను చేయలేను, కుదరదు అన్నాడు. అంతే. నాకు ఇష్టమైన వాళ్ళకి చేస్తా, కష్టమైన వాళ్ళకి నేను చేయను అంటే కుదరదు. చేతనైనప్పుడు సత్క్రియ చేయడానికి నీవు ముందుకు రావాలి. ఎందుకు అంటే నీ దేవుడు సత్క్రియ చేసేవాడు. ఆమేన్. కోడిని తీసుకొని వచ్చి రక్తాన్ని ఓడ్చి నాకు బలులు ఇవ్వండి అనేవాడు కాదు. నీ దేవుడు సత్క్రియ చేసేటువంటి వాడు కనుక నీవు కూడా సత్క్రియ చేయాలి. ఇది ఎవరికి చేయాలి అంటే భూమి మీద ఉన్న మనుషులకు నీవు చేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సత్క్రియ. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు భూలోకమందు ఉన్నటువంటి నీవు చేస్తున్న నీ పనులను చూసి, ఇదిగో అన్యజనులు ఎదుట నీవు చేస్తున్న పనులను చూసి ఊర్ధ్వలోక నివాసి అయినటువంటి వాడు నీ కొరకు సమస్తమును త్యాగం చేసుకుని భూలోకమునకే తెంచి ఇదిగో ఈ సత్క్రియలు చేస్తూ ఈ ప్రజలను స్వస్థపరుస్తూ సుబోధలు చేస్తూ ఆఖరికి సిలువ ఎగ్గిన పశువుగా వధించబడి తన రక్తమును ఓడ్చి ప్రాణమును ధారపోసి మరణించి మరణమును జయించి తిరిగి లేచినటువంటి మహాదేవుడు సంతోషిస్తాడు అన్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఊర్ధ్వలోక నివాసి అయినటువంటి నీ దేవుడు నిన్ను సిలువ ఎందుకు ఆకర్షించినటువంటి వాడు, సిలువ ద్వారా నీకు విలువనిచ్చినటువంటి వాడు, ఇక్కడి నుండి మోక్షములకు తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడినటువంటి వాడు, ఇదిగో మిగిలినటువంటి మానవ మనుషుల ఎదుట మీరు సత్క్రియ చేయాలి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇష్టమైన వాళ్ళకి చేస్తామయ్యా, అందరికి నేను చెయ్యను, కుదరదు. లోకం వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి చేస్తారా? నీవు అలా చేయకూడదు. నీకు సాధ్యమైతే ఆమేన్ అందరితో సమాధాన స్థితిలో ఉండాలి. అదే అందరితో ఉన్నప్పుడు నీవు సత్క్రియ చేయడానికి ఇష్టపడాలి. మానవ జాతి యొక్క ఆలోచన ఏంటంటే ఆమె నాకు నచ్చలేదు, ఆమె నాకు ఆ మాటలు నాకు నచ్చలేదు కనుక చెయ్యను. నేను నీ డబ్బులే, చేస్తే చెయ్యి, లేకపోతే లేదు. కానీ చెయ్యవచ్చు, లేకపోతే చేయకపోవచ్చు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే మనుష్యుల ఎదుట మీ సత్క్రియలు మీరు చేస్తే అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఒక్క మాట మిమ్మల్ని చెప్పి ప్రోత్సహిస్తాను. ఫారినర్స్ అనేటువంటి వాళ్ళు, అమెరికా దేశస్తులు కానీ, ఇంగ్లాండ్ దేశస్తులు కానీ, వారి ఆస్తులను అమ్మి మిషనరీస్గా భారతదేశానికి వచ్చి హాస్పిటల్స్ కట్టి, స్కూల్స్ పెట్టి, ఈ బిడ్డలను చదివించి, తిండి లేని వారికి తిండి పెట్టి, ఇన్ని చేయడానికి గల కారణం ఏంటంటే ఈ వాక్యం. ఆమేన్. హాస్పిటల్స్ కట్టడం, చదువు లేని బిడ్డలను చేర్చుకుని చదువు చెప్పడం, దీనికి గల కారణం మనుషుల ఎదుట మీ సత్క్రియలు చేయటం వలన
పరలోకమందున్న నీ దేవుడు మహిమ పరచబడతాడు. అందుకే కదా భారతదేశంలో యేసు తెలియని వారు ఎవరు లేరు. ఆంధ్ర రాష్ట్రానికి వెళితే వాళ్ళు రావడానికి ఏ మార్గాలనైతే ఎంచుకున్నారో ఆ ప్రాంతంలో ఓడరేవు ప్రయాణాలు చేసి ధనము తీసుకుని వచ్చి మిషనరీ హాస్టల్ సంపాదన చేసుకుని అక్కడ ఒక షెల్టర్ ఏర్పాటు చేసి అక్కడ స్కూల్ ఏర్పాటు చేసి అక్కడ హాస్పిటల్స్ ఏర్పాటు చేసి ఇంతగా చేయడానికి మనం ఎవరిమి? వారి డబ్బును వదిలిపెట్టడం, భార్యను విడిచిపెట్టడం, పిల్లల్ని విడిచిపెట్టడం, ధనము తీసుకురావడం, ఇక్కడ పోయడం, ఇవన్నీ చేయడానికి మన దేశంలో మనం ఎవరిమి? దేవుని ప్రజలం. హల్లెలూయా. మీరు వెలుగై ఉన్నారు. యేసయ్య చెప్పిన మాట. హల్లెలూయా. మీరు వెలుగై ఉన్నారు. మీరు ఈ లోకమునకు వెలుగు, మీరు ఈ లోకానికి ఉప్పు. హల్లెలూయా. స్వార్థం ఉండాలి, ఉండకూడదని నేను చెప్ప. నీ కుటుంబానికి లేకుండా చేయమని చెప్పం. కానీ సాధ్యమైనంత వరకు మన ప్రక్క వాళ్ళు తిండి లేక అలవడిస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు, నీ కళ్ళారా నీవు చూసినప్పుడు, అందుకే అంటాడు ఆ మాటను చూడండి, ప్రసంగి గ్రంథంలోనికి రండి. మేలు చేయటం నీకు చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి తొమ్మిదవ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. చదువు తల్లి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయుము. నీవు పోవు పాతాళం నందు, నీవు పోయేటువంటి పాతాళమందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను అక్కడ లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. దానిని పొందదగిన వారికి మేలు చేయడానికి వెనుకాడకూడదు. హల్లెలూయా. గమనించండి, నీకు అందుకే ప్రభు చెప్పాడు, నీ పైన 2 వస్త్రాలు ఉంటే వస్త్రం లేని వాడు నీకు కనబడితే ఒక వస్త్రాన్ని వానికి ఇవ్వడానికి ఇష్టపడాలి. ఆమేన్. హల్లెలూయా. ఇవ్వను అనడానికి నీకు కుదరదు, నువ్వు అనకూడదు. మనం భాషలో ఏం చెప్పకూడదు, బేటా అట్లా అనకూడదు, బేటా తప్పు నాన్న అట్లా అంటామే. అలాగే లోకములో బేదలను చూసినప్పుడు, బలహీనులను చూసినప్పుడు, నీ ప్రక్కన జీవిస్తున్న వారు తిండి లేక అలమటిస్తున్నప్పుడు వారికి నీవు చేయాలి చేయాలి చేయాలి. ఎందుకంటే నిన్ను దేవుడు ఒక ప్రత్యేక దీపముగా వారి మధ్య నిన్ను ఉంచారు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను ఉప్పుగా దేవుడు అక్కడ ఉంచాడు, నిన్ను ఒక దీపముగా దేవుడు అక్కడ ఉంచాడు. కనుక మన మనస్సులో ఉన్నటువంటి సంకుచితమైన స్వభావం కొంచెము విప్పారటానికి ఇష్టపడాలి. ఆమేన్. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పనిచేయడం కానీ దేనికి కూడా సమయం లేదు, తెలివికి ఉపయోగం లేదు, జ్ఞానం ఉపయోగం లేదు అక్కడ. కనుక బ్రతుకున్నప్పుడు ఇప్పుడే మనము చేయాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మాటలను చూడండి. మీ సత్క్రియలు చూచి పరలోకమందు మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చేస్తే నాకు లాభం ఏంటి? సత్క్రియ చేయమన్నావు ప్రభువా, చేస్తే నాకు లాభం ఏంటి? నాకు వచ్చే లాభం ఏంటి నీ నుండి?
హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడాలి. అందుకే ప్రభు అంటాడు, నన్ను ఘనపరచు అని నేను ఘనపరుస్తా, నన్ను తృణీకరించబడేటువంటి వాళ్ళు తృణీకరింపబడతారు అన్నాడు. ఆమె దేవునిని ఘనపరచాలి అంటే ఏంటి? భుజాన్ని ఎత్తుకుని ఊరేగాల, ఒక బొమ్మగా చేసుకుని ఆ బొమ్మను భుజాల మీద పెట్టుకుని డ్రమ్ములు కొట్టుకుంటూ తిరగాల? ఏంటి? నన్ను ఘనపరచు అని నేను ఘనపరుస్తా అంటే నా మాటకు లోబడు వారిని నేను ఘనపరుస్తా. ఆమేన్, హల్లెలూయా. మహానుభావుడు సౌలు గారి దగ్గర, ఈ సౌలు గారు కాదు, సువార్త సౌలు గారు కాదు, రాజుగా ఏర్పాటు చేసుకున్నటువంటి బెన్యామీను గోత్రికుడైనటువంటి ఆ సౌలు గారి విషయంలో అదే జరిగింది. దేవుడు గాడిదలను కాసుకునేటువంటి ఆ స్థితి నుంచి ఆయన ఇజ్రాయేలుకు రాజుగా చేస్తే, దేవుడు చెప్పినవి చేయకుండా విడిచిపెట్టాడు. ఆ విషయంలో దేవుడు బాధపడ్డాడు. నేను చెప్పిన మాటను నువ్వు వినలేదు, నన్ను ఘనపరచలేదు కనుక నేను నిన్ను ఇజ్రాయేలుకు రాజుగా ఉండకుండా నేను నిన్ను తృణీకరిస్తున్నా అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఒక మాట అంటాడు, నీ జీవిత కాలం అంతా ఇజ్రాయేలు మీద రాజుగా ఉండాలని నేను ఆశపడ్డాను, కానీ నీకంటే ఒక మంచివాడు నా కంటికి కనిపించాడు, వాడిని నేను రాజుగా చేయడానికి ఇష్టపడ్డాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఘనపరచడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా దీవించడానికి దేవుడు ఒక టాస్క్ ని ముందు ఉంచాడు. దానినే సత్క్రియ అన్నాడు. హల్లెలూయా, ఓ హల్లెలూయా. భూలోకంలో ఉన్నటువంటి మానవులు కూడా సత్క్రియలు చేస్తారు. అన్నదానం, భూదానం, గోదానం, నిద్రపోయేదానం, నిద్రదానం కూడా చేస్తారులే. అసలు మీ ఇద్దరు ఏంటి చెప్పుకుని వచ్చారేంటి రా ఇంటికాడ? మన ఇద్దరు నిద్రపోదాం ఇంటికి వెళ్ళి కూర్చున్నానే, ఏమంటారా? స్తోత్రం, హల్లెలూయా. అది ఒక దయ్యం రా, దయ్యం. వాడు ఒకడు ఉండేవాడు, మీకు తెలుసుగా, ఎవరు? ఎర్రటి కుర్రాడు ఒకడు ఉండేవాడు మన దగ్గర, శ్యామ్ తెలీదా? రారా, ఎవరికి తెలీదు, మీకు కూడా తెలీదా? వాడు ఇట్లా సంతోషం నా వైపు చూడవే. అవి ఆ రోజులు పోయినాయి కదే, పెళ్లి కొడుకు ముందు తలకాయ ఉంచుకున్న రోజులు పోయినాయి కదే. ఇటు చూడండి, మాట్లాడుతానా, ఊరికినే మాట్లాడుతూ ఉంటానే. అదొక దయ్యం. పెద్ద పెద్ద సేవకుల దగ్గరికి వెళ్ళారు, ఎవరి దగ్గర కూడా ఆ దయ్యం విడిచిపోలేదు, మన దగ్గర కూడా విడిచిపోలేదు. కానీ భలే పరిచారికుడు ఆ పిల్లాడు, చాలా మంచి పరిచారికుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పని చెప్పండి, వాళ్ళిద్దరూ సంఘములో అందరికీ పని చేస్తారు. పని చేసేటప్పుడు నిద్ర రాదు. దేవుని వాక్యం దగ్గర వచ్చి వాక్యం వినబాక వాక్యం అడుగు, నిద్రువు. అనగలిగి మెళుకువ కలిగిన దైవ పిల్లలు కావాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. సరే, వస్తే వచ్చింది, కానీ అనాలి, విదిలించాలి కదా. అట్లాగా ఇక ఎప్పుడైతే నోరు తెరుస్తామో నోట్లో నాలుగు అక్కడ బలం పోయి సొల్లు గారుతా ఉంటుంది. అనాలి. శత్రువు కదా నీ మీదకు యుద్ధం దాడి చేస్తున్నాడు,
శత్రువుని మీద దాడి చేస్తున్నాడు, దేవుని వాక్యమును వినకుండా చేస్తున్నాడు. ఆ రోషం, ఆత్మీయ రోషం మనకి కలగాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, చేయటం ద్వారా, సత్క్రియ చేయటం ద్వారా వాళ్ళు ఎందుకు చేస్తారు? లోకస్తులు దానం చేయటంలా, ధర్మాలు చేయటంలా, అన్నదానం చేయటంలా, వస్త్రదానం చేయటంలా, భూదానం చేయటంలా, గోదానం చేయటంలా, రక్తదానం చేయటంలా. ఎందుకు చేస్తారు అంటే, ఎప్పుడైనా మా జీవితంలో నా పిల్లలు కానీ నేను కానీ ఓడలు బళ్ళు అవుతాయి అన్నట్లుగా, కింద ఉన్నటువంటి బండి చక్రపు ఆకు మళ్ళీ పైకి వస్తుంది అన్నట్లుగా, పైన ఉన్నది కిందకి వెళుతుంది అన్నట్లుగా ఈ అవసరత ఎప్పుడైనా నాకు కానీ నా పిల్లలకు కానీ కలిగితే, నేను చేసినటువంటి ఈ ధర్మం, ఈ దానం నా పిల్లలకు దేవుడు చేస్తాడు. ఆమేన్. లేకపోతే ఎందుకు పొలాలు ఇచ్చేసి భూదానం, ఇప్పుడు ఇక్కడ ఏదో ఉందిగా, ఊరి పేరు ఏదో ఉందిగా, భూదాన పోచంపల్లి. అదే ఆ భూములన్నీ షావుకారులు దానం చేశారట. దానికోసమే భూదానం పోచంపల్లి. వస్త్రదానం, అన్నదానం సందర్భంలో చేయట్లా. ఎందుకు చేస్తావు? నీ దగ్గర డబ్బులు దాచుకోవచ్చు కదా. అంటే ఏంటంటే, రేపు పరిస్థితులు ఏమవుతాయో కనుక దీనిని దేవుడు జ్ఞాపకం చేసుకుని రేపు మళ్ళా నాకు, నా పిల్లలకి సహాయం చేస్తాడు. ఇది లోకస్తుల యొక్క ఆలోచన. హల్లెలూయా. అయితే దేవుడు మనకు చెబుతున్నటువంటి అద్భుతమైన ఆలోచన నేను మీ ముందు ఉంచుతాను, జాగ్రత్తగా చూడండి. తీతుకు రాసిన పత్రిక 198వ పేజీ. స్తోత్రం. హల్లెలూయా. 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి, సమస్తమైన కల్మషం, దుర్నీతి నుండి మనలను విమోచించి. చాలు. స్తోత్రం చెప్పండి. ఎందుకు నీవు సత్క్రియ చేయాలి? వాళ్ళు ఎందుకు చేస్తారో వాళ్ళకు తెలియదు, కానీ నీకు తెలుస్తుంది. ఏంటంటే, సమస్తమైన దుర్నీతి నుండి దేవుడు నిన్ను విమోచించినందుకు చేయాలి. క్రైస్తవుడు ఎందుకు మీరు చేయాలి అని ఎందుకు చెప్పాడు దేవుడు అంటే, క్రైస్తవుడు ఎందుకు చేయాలి అంటే, సమస్తమైనటువంటి దుర్నీతిలో నుంచి, లోక నీతిలో నుంచి దేవుడు మనలను విమోచించాడు కనుక నీవు సత్క్రియ చేయాలి. ఇంకా అక్కడే ఉంటే చేయమాక. ఇంకా సమస్తమైన దుర్నీతిలో నీవు ఉంటే నీవు చేయవద్దు. ఎవరికి కావాలి నీకు సత్క్రియ? అవసరత లేదు. నీవు, నీ దేవుడు నిన్ను సమస్తమైనటువంటి అంతకు ముందున్నటువంటి దుర్నీతిలో నుంచి విడిపించి సన్మార్గంలోనికి నిన్ను నడిపించుతున్నాడు కనుక నీవు చేయాలి. చేయకపోతే రేపు దేవుడు నిన్ను తన నీ వరుసలో నిన్ను కూర్చుండబెట్టి నీ మీద నేరం మోపుతాడా. హల్లెలూయా, హల్లెలూయా. విమోచించబడ్డామా? సమస్తమైన దుర్నీతి, సినిమాలు, షికార్లు, బూతులు, పనికిమాలిన పనులు, వీటన్నిటి నుంచి విమోచించబడ్డామా? ఇంకా అక్కడే ఉన్నామా? ఏమోనబ్బా, భయంగానే ఉంది, నాకు డౌట్గానే ఉంది. స్తోత్రం. హల్లెలూయా. నిజమేనా? విమోచించబడ్డామా? హలో, ఆలస్యంగా వస్తే ఆవలింతలు రాక ఏమొస్తాయి చెప్పు సుభద్రమా? ఆ ఎండను పడి వస్తాం కదా, అందుకే పెందలాడు రావాలి. స్తోత్రం. హల్లెలూయా. అంతకుముందు ఉన్నప్పటికీ ఇప్పటికీ మనలో మార్పుని ప్రజలు చూడాలి. ఆమేన్. సమస్తమైనటువంటి దుర్నీతిలో నుండి మనలను విమోచించినందుకు నీవు సత్క్రియ చేయాలి. నేను చెయ్యను. ఎంగిలి చేత్తో కాకిని తోలదంటాయమ్మ. ఎందుకు ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలదంట. ఎందుకు తోలదు?
మెతుకులు, ఆ ఎంగిలి మెతుకులు తినగా మిగిలిన ఎంగిలి మెతుకులు రాలతాయని ఆ మహానుభావుడు, ఆ మహాతల్లి ఆ చిన్న ఎంగిలి మెతుకులు కూడా రాల్చదట. ఎందుకు? నీవు సమస్తమైన దుర్నీతి నుంచి విమోచించబడ్డావు. నీలో దేవుని ఆత్మ నివసిస్తానికి ఇష్టపడ్డాడు కనుక నీవు సత్క్రియ చేయాల్సిందే. చెయ్యను అంటే కుదరదు అన్నాడు. ఆమె చెయ్యను అంటే నువ్వు విమోచించబడలేదు అని అర్థం. అంటే దేవుని మాటను నీవు పెడచెవిని పెడుతున్నావు, త్రోసివేస్తున్నావు కనుక నీవు విమోచన పొందలేదు. సమస్తమైన దుర్నీతి నుంచి, చుట్టూ అలుముకున్న దుర్నీతి నుండి దేవుడు నిన్ను విమోచించాడు. పవిత్రమైన తన రక్తమును నీ కొరకు చిందించగా నీవు అంగీకరించబడి ఆ రక్తముతో కప్పబడి నీవు పరిశుద్ధునిగా తీర్చబడ్డావు కనుక నీవు చేయాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నాకే టైం అయిపోతుంది, తొందరగా పంపిద్దామని నేను తొందరలో ఆడుతున్నా. మీరేమో తలలు కింద వేసుకుని నిద్ర ముఖాలు వేసుకుని చేస్తే ఇంకా 3 గంటల వరకు పంపను. 2 అయిపోయింది, ఇప్పుడు వచ్చేది కొంతమంది. ఏం చెయ్యను నేను? స్తోత్రం, హల్లెలూయా. రెండవ మాట చూడండి. మొదటిది ఏం మాట? సమస్తమైన దుర్నీతి నుంచి. నేను అందుకే అన్నిసార్లు చెబుతుంది ఎందుకు, డ్రిల్లింగ్ చేస్తుంది ఎందుకు అంటే, సమస్తమైన దుర్నీతి నుంచి దేవుడు నన్ను విమోచించాడు కనుక నేను సత్క్రియ చేయాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఇంకెందుకు చేయాలో. సత్క్రియ అంద ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని చాలు. రెండవది, మనలను తన కొరకు తన రక్తముతో తన వాక్యముతో పవిత్రపరచుకున్నాడట దేవుడు. ఎందుకు చేయాలి? నీవు దుర్నీతి నుంచి విమోచించబడినందుకు చేయాలి. నిన్ను తన రక్తముతో నిన్ను పవిత్రపరచినందుకు నీవు సత్క్రియ చేయాలి. నీ తండ్రి పరిపూర్ణుడు సత్క్రియ విషయములో కనుక నీవు కూడా పరిపూర్ణురాలువుగా నీవు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనలను పవిత్రపరచునందుకు మనము సత్క్రియ చేయాలి. మూడవది, తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఆమేన్, ఆమేన్. మూడవది, తన సొత్తుగా మనలను చేసుకున్నాడా, తన ఆస్తిగా, తన స్వాస్థ్యముగా నీలో వసించి నిన్ను ఊర్ధ్వలోక నివాసిగా చేయటానికి దేవుడు తన సొత్తుగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు నీవు చేయాలి సత్క్రియ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన సొత్తుగా తన స్వాస్థ్యముగా చనిపోయి నరకానికి వెళ్ళేటువంటి మనలను, యాతన స్థలములోనికి వెళ్ళే మనలను, అగ్ని గంధకపు మండు గుండములోనికి వెళ్ళవలసిన మనలను ఆయన నిలిచి అడ్డుకుని రక్తమును చిందించి మన పాప శిక్షను ఆయన మీద వేసుకుని మనలను విమోచించి తన రాజ్య వారసులుగా చేశాడు కనుక, మనలను పవిత్రపరచాడు కనుక నీవు సత్క్రియ చేయాలి. నేను చెయ్యను, కుదరదు, చెయ్యాలి. ఎందుకు అంటే నీవు సమస్తమైన దుర్నీతి నుండి నీవు విమోచించబడ్డావు. హల్లెలూయా, హల్లెలూయా. రేపటి నుండి జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను చెయ్యను అంటే కుదరదు, అంటే నువ్వు ఇంకా విమోచన పొందలేదు. ఆకలి అవుతుందమ్మా, ఒక ఇడ్లీ పెట్టామంటే అది పోరు సచ్చినోడు, నీకేం ఇడ్లీ పెట్టా అంటే కుదరదు, పెట్టాల్సిందే. నువ్వు డబ్బులు లేవా, పర్వాలేదు అని చెప్పాల్సిందే. పచ్చళ్ళు ఎత్తుకెళ్తున్నాడు, అన్నంలో ఏమి లేదయ్యా, కొంచెం వెయ్యయ్యా అంటే వేయాల్సిందే. వెయ్యను అంటే నీకు వీల్లేదు, అందుకే ఎక్స్ట్రా పచ్చడి పెట్టుకెళ్ళాలి. నువ్వు డబ్బాల్లో పిక్ చేసింది కాకుండా ఎక్స్ట్రా పచ్చడి తీసుకుని పెట్టుకుని పోవాలి. ఎవరైనా ఉంటారేమో, నా దేవుని ప్రజలు ఎవరైనా ఉంటారేమో,
నా దేవా నన్ను విమోచించావు. అలాంటి వారు నీళ్లు పోసుకు తాగేవాళ్ళు ఉన్నారు. కొంతమంది నాతో చెప్పినప్పుడు నాకు చాలా దుఃఖం వచ్చింది. నాయనా పెరుగేసుకుని తినేసేసి కడుపు నింపుకున్నామయ్యా, కూరలు లేక, డబ్బులు లేక, ఆ సమయంలో ఏం చేయాలో తెలియక పెరుగు కొనుక్కుని పెరుగు మూసుకుని తాగేసి ఆ రోజుకి వెళ్ళముచ్చుకున్నాం కాలాన్ని. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు దాన్ని మర్చిపోకూడదు. దేవుడు నిన్ను విమోచించాడు కనుక నువ్వు మర్చిపోకూడదు. అది ఎందుకు దేవుడు నీకు అనుమతించాడంటే, నిన్ను నేను ఆశీర్వదిస్తా, నీవు నమ్మకంగా ఉండు. ఇలాంటి జీవితం జీవిస్తున్న పిల్లలు ఉన్నారు, వారికి నీవు సహాయకురాలు కావాలి, సహాయకుడము కావాలి. క్రైస్తవ్యం అంటే ఏదో ఊరికినే పరలోకి వెళ్ళి కూర్చునేదానికి కాదు దైవ బిడ్డ. దేవుడు ఎప్పుడు మంచివాడే. నిన్ను నడిపిస్తున్న మార్గంలో నుండి నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళటప్పుడు వెనుక నీవు నడిచిన మార్గాన్ని నీవు మరచిపోకూడదు. ఇజ్రాయెల్ నది అన్నాడు, ఏయ్ మీరు బానిసలుగా ఉన్నప్పుడు అప్పుడు మీరు ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు. కనుక మీరు నేను తీసుకుని వెళుతున్న దేశంలోకి వెళ్ళిన తర్వాత ఈ కార్యాలు చేయాలి. స్థితిని మరచిపోకూడదు. ఆ స్థితి దేవుడే నిన్ను ఆ స్థితిలో నుంచి నడిపిస్తున్నాడు. రేపు ఆ స్థితిలో ఉన్నటువంటి పిల్లలను నీవు ఆదుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. దుర్నీతి నుంచి విడిపించినందుకు మనం సత్క్రియ చేయాలి. మనలను పవిత్రపరచినందుకు సత్క్రియ చేయాలి. తన సొత్తుగా చేసుకున్నందుకు సత్క్రియ చేయాలి. స్తోత్రం చెప్పండి. చూడండి, 4వ విషయాన్ని చూడండి. తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఎందుకు సత్క్రియ చేయాలి? నువ్వెందుకు సత్క్రియ, ఎందుకు ఫారినర్స్ మనకు సత్క్రియ చేస్తున్నారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే మనం గుర్తించడం లేదు. తను తానే సృష్టికర్త అయిన దేవుడు తనకు తానుగానే మన కొరకు అర్పించుకున్నాడు. ఇది మన కొరకు దేవుడు అర్పించుకున్నాడు కనుక మనము ఏం చేయాలి? సత్క్రియ చేయాలి. విడిచి చెప్పడానికి సమయం కాదు, ముగించేస్తా. ఎందుకంటే అమ్మగారు చెప్పారు నాకు, అయ్యా మీరు టైం వేస్ట్ చేయకండి, ఆ టయానికి క్లోజ్ చేయడానికి మీరు ఇష్టపడండి. ఏముంది, ముగించేసేయచ్చు. వాక్యం కంప్లీట్ చేయకుండా ముగించవచ్చుగా, ఏముంది, ఎంతలోకి ముగించాలి? కంప్లీట్ చేయాలని, నేర్పాలని కదా. తమ జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎదురుపడినప్పుడు జాగ్రత్తగా జీవించాలని కదా. హల్లెలూయా, హల్లెలూయా. మన కొరకు ఆయన సమర్పించుకున్నాడు. ఆయన రాజ్యాన్ని మనకివ్వడానికి మనకి ఇష్టపడ్డాడు కనుక దేవుడు ఆయన అంటున్నాడు, వీరు సత్క్రియ చేయాలి. ఆమె డబ్బులుంటే ఏం చేయాలి? స్కూల్ పెట్టాలి. డబ్బులుంటే ఏం చేయాలి? పిల్లలను డాక్టర్లను చదివించి, అరే నువ్వు ఉద్యోగం చేయొద్దు, ఏమొద్దురా, దేవుని ప్రజలు పని చేయి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమె హల్లెలూయా. అందుకే సాధ్యమైనంత వరకు ఆడపిల్లలు దొరికితే నేను నర్సింగ్ పంపించేస్తున్నా. వెళ్ళండి, ప్రజలకు ఉపయోగపడతారు, మేలు చేయడానికి ఉపయోగపడతారు. ఇంకొక విషయం ఏంటంటే, ప్రజల అవసరతలను ఆధారం చేసుకుని వాళ్ళ రక్తాన్ని పిండే దొంగలు కూడా ఉన్నారు. 500 ఇస్తేనే చేస్తా, దేవుని శాపం నీ మీదకి వస్తుందనే సంగతి మర్చిపోవద్దు. ఆ ప్రజలు లేని ప్రజలు నీవు ఉచితంగా చేయడానికి దేవుడు నిన్ను ఆ స్థాయిలోనికి నడిపించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు ఏర్పాటు చేసి, దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చినప్పుడు దొరికింది సొందని చెప్పేసేసి 500, 1000 రూపాయలు ఇంజక్షన్ చేస్తే 500, 100. పాపం.
సేవకులు కూడా అట్టగా తయారయ్యారు. రోగం వచ్చి వెళితే 15,000 కడితే తగ్గిద్దని చెప్పే దరిద్రులు కూడా సేవ చేస్తున్నారు. ఈ లోకంలో బ్రతుకుతున్నాం. 15,000 కడితే రోగం పోతుంది. నువ్వు డబ్బులు కట్టలేదు కనుక రోగం పోవాలా. సగం పోయింది, సగం కట్టావు, సగం పోయింది, ఇంకా సగం గడ కడితే అది సగం గడ పోయింది అనే దౌర్భాగ్య స్థితిలో సేవ చేస్తున్నా వీటిని ఏమంటారు? ఏమంటే సరిపోతుంది దానికి? అసలు స్వస్థతకి డబ్బులకి ఏం సంబంధం? దేవుడు చేసే స్వస్థతకి డబ్బులకి ఏం సంబంధం అసలు? అందుకే అన్యుల్లే అది చేసేది, క్రైస్తవులు ఎవరు చేస్తారు కానీ. అందుకే వాక్యాన్ని నేర్చుకోండి. ఎక్కడికైనా వెళ్ళండి, ఛాలెంజ్ ఆ వాక్యం మీ హృదయంలో ఉంచుకోండి. రోగి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. నీవు నమ్మదగిన వాడు, నేను నమ్మదగిన దాన్ని కాను, అయినా నీ మాట సత్యం, ఇది జరగాలి అని ప్రభు సన్నిధిలో గోజాడే పిల్లలు వస్తే అక్కడ స్వస్థతలు దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. స్వస్థతలకు డబ్బులు ఏందండి? 15,000 ఇచ్చారంట, 15,000 అన్నాడట. వాళ్ళు దగ్గర లేక ఎక్కడో అప్పు చేసి 8,000 ఇచ్చారంట. ఇవి వచ్చి సాక్ష్యం చెప్తే సగం తగ్గింది అయ్యా, కొంచెం తగ్గినట్టు ఉంది, కొంచెం తగ్గలేదంటే నువ్వు ఎంత ఇచ్చావు అని అడుగుతున్నాడు. అడు ఎంతసేపు కరప్టెడ్ మైండే. 8,000 ఇచ్చానయ్యా, ఎంత ఇవ్వాలి? ఇంకా ఇంకొక 7,000 ఇవ్వాలయ్యా, అందుకని నీకు సగం తగ్గింది, సగం తగ్గలేదు అన్నాడు. అంతే అయిపోయి. పెంటెకోస్తల దేవుని సంఘం పిల్లలుగా ఇవన్నీ మీరు ఎరిగిన వారుగా ఉందురుగాక. హల్లెలూయా. మీ ఎడంకాలు చిటికిన వేలుకి లేసే ధూళి ఖరీదు చేయదు ఈ లోకం. ఒక రక్షణ పొందిన వ్యక్తి యొక్క విలువ ఎంతదంటే, ఒకటి సర్వలోకమును సంపార్జన చేసుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం. అంటే నీ విలువ ఎంత? నేను పనికి మళ్ళీ కుక్కని, ధూళిని, దుమ్ముని ప్రార్థన చేసేవాళ్ళు వచ్చారా? చేస్తే మంచిదేలే, తగ్గించుకోవటం మంచిదేలే, కానీ నీ విలువ సర్వలోకము కంటే విలువ. రక్షణ పొంది సిలువ దగ్గరకు వచ్చిన బిడ్డడి యొక్క విలువ ఎంతంటే సర్వలోకము కంటే నీవు విలువ కలిగిన దానివి. ఆ టీవీగా నడవడం, ఆ టీవీగా మాట్లాడడం, ఆ టీవీగా జీవించడం మారవకూడదు. అదే కదా, యేసుతో టీవీగా పోదము, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదముతో బోధము. హల్లెలూయా, హల్లెలూయా. టీవీగా ఎప్పుడు నడుస్తాడు? వాడు ఎస్ఐ కొడుకని తెలిసినప్పుడు నడుస్తాడు. టీవీగా ఎప్పుడు నడుస్తాడు? వాడు ఎమ్మెల్యే కొడుకని తెలిసినప్పుడు నడుస్తాడు. వాడు మినిస్టర్ కొడుకని తెలిసినప్పుడు నడుస్తాడు. టీవీగా ఎప్పుడు నడుస్తాడు? వాడు సీఎం కొడుకని తెలిసినప్పుడు. తెలియనప్పుడు మందు కొట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు, ఎక్కడ మట్టిలో. తెలిసినప్పుడు ఇష్టపడ్డా. నీవు తెలియనప్పుడు చేశావు, తెలిసినప్పుడు రారాజు విశ్వచక్రవర్తి అయిన మహాదేవుని కుమారుడు అని నీవు తెలిసినప్పుడు ఆ టీవీ తగ్గకూడదా? ఆ టీవీతో జీవించడం మరచిపోకూడదా? హల్లెలూయా. ఇక్కడ బ్రతుకుతున్నామే కానీ మనం అక్కడ ఉన్నాం. హల్లెలూయా. యేసుతో ఉన్నాం, యేసుతో జీవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, గమనించండి. దేవునితో నీవు నడుస్తున్నా, ఆ టీవీ నీలో ప్రస్ఫుటించాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఎందుకు చేయాలి సత్క్రియ? చూడండి, ముగించేద్దాం. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాటను చూడండి. ఇక్కడికి రండి. 6వ వచనాన్ని, 3-6 వచనాన్ని చదవండి. 5వ వచనాన్ని చదువు తల్లి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగచేయుట ద్వారాను మనలను రక్షించెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
మనలను నూతన స్వభావము కలిగిన వ్యక్తులముగా రక్షించినందుకు, రక్షించుట అంటే జారిపోయి అగాధములో వెళుతున్న ఆ వ్యక్తిని పట్టుకొని బయటికి తీసిన మహాదేవుడు కనుక మీరు సత్క్రియ చేయాలి అన్నాడా. ఆమె రక్షించడం అంటే ఏంటి? ఎక్కడికి పోవలసిన వాళ్ళము? అగ్నిగంధకములతో మండుచున్న ఆ అగ్నిగంధకములు బావిలోనికి వెళుతున్న మనలను వెంటనే చేయి పట్టి తీసుకుని రక్షించి తన ప్రక్కన నిలుపుకున్నందుకు నీవు సత్క్రియ చేయాలి. అగ్నిగంధకపు బావులంటే ఈ యూట్యూబ్లో ఎవడరా వాడు బయట గుండు కొడతా పడరా లోపలరా, తలపని చేయించుకోలేదు, ఎగరేస్తున్నావు జుట్టు, పవన్ కళ్యాణ్ లాగా మధ్యగా గుండు కొట్టుకో. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. తను మనల్ని రక్షించి ఆయన మన ప్రక్కన నిలుచుకోబెట్టినందుకు మనం ఆయన సత్క్రియ మనము ఇతరులకు చేయాలి. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. సత్క్రియ ఎందుకు చేయాలి క్రైస్తవుడు? ఇవన్నీ రత్న భాండాగారం అన్నట్లుగా ఇందుకొరకు నీవు సత్క్రియ చేయాలి. హల్లెలూయా. చూడండి ఇంకొక విషయాన్ని చూడండి, అక్కడ కిందకి చదువు తల్లి, 7వ వచనం చదవండి. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి, నీతిమంతులముగా తీర్చబడిన దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. అనీతిమంతులమైన మనలను నీతిమంతులుగా తీర్చాడు దేవుడు. తర్వాత నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మను సమృద్ధిగా మనలోనికి కుమ్మరించినందును బట్టి మనము సత్క్రియ చేయాలి. ఏదో ఊరిని మోకరించి దరవరవర అని అంటాం కాదు, దానికోసం కాదట. ఆయన సమృద్ధిగా పరిశుద్ధాత్మను నీలో కుమ్మరించినందుకు నీవు సత్క్రియ చేయాలి. ఆమేన్. భాషలు మాట్లాడటం కోసం కదా, భాషల కోసమే కాదట, సత్క్రియ చేయడానికి దేవుడు నీకు పరిశుద్ధాత్మను సమృద్ధిగా కుమ్మరించాడు. ఎందుకు కుమ్మరించాడు? నేను చూసి నీ పైన ఉన్న దేవుని పవిత్ర రక్తమును చూచి నిన్ను పరిశుద్ధునిగా తీర్చే అంత మాత్రమే కాదట, తనే ఆత్మస్వరూపిగా వచ్చి నీలో సమృద్ధిగా నివసిస్తున్నాడట. హల్లెలూయా. ఇవి అనుభవించేటువంటి ఆ పిల్లలకు తెలుస్తుంది. ఆ నడక మార్పు, ఆ స్వరం మార్పు, ఆ ఆలోచన విధానం మార్పు. ఎక్కడైనా బలహీనం అవుతున్నా మళ్ళీ వెంటనే క్షమించమని ఏడవడం, ఇదంతా కూడా ఆ విధానములో ఉన్న దైవ ప్రియులకు తెలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. సమృద్ధిగా నీలో పరిశుద్ధాత్మను కుమ్మరించాడు కనుక, పాపి అయిన మనలను తన ఆత్మకు వారసులనుగా చేశాడు కనుక, తన రాజ్యానికి వారసులనుగా చేశాడు కనుక మనము సత్క్రియ చేయాలి. నేను చేయనంటానికి ఎవడరా నువ్వు చేయనంటానికి? కుదరదు. నువ్వు విమోచించబడ్డావనే విషయాన్ని నువ్వు గుర్తించాలి. ఇట్లా మనం అన్యుడిని అనలేము. వాడు అంటాడు నా డబ్బు నా ఇష్టం రా అంటాడు. ఏమంటాడు అన్యుడు? నా ఇష్టం, నా డబ్బు, చేస్తే చేస్తే, చేయకపోతే చేయి, నువ్వెవడో చెప్పడానికి అంటాడు. కానీ దేవుని ప్రజలను గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే అలా కుదరదు, చేయాలి నువ్వు. ఎందుకంటే నీవు విమోచించబడ్డావు, పరిశుద్ధాత్మ నీలో ఎవడాడు. హల్లెలూయా. అద్భుతమైనటువంటి కార్యాలు నువ్వు చేయాలి, అంతే. చేయనంటాను కుదరదు. నా ఇష్టమైతే చేస్తా, లేకపోతే లేదంటే కుదరదు. అలాంటి క్రైస్తవులు ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది కుదరదు అలా.
నీలో పరిశుద్ధాత్మను సమృద్ధిగా కుమ్మరించాడు కనుక నీవు సత్క్రియ చేయాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు జీసస్, గ్లోరీ టు జీసస్. ఇంకా చూడండి, సత్క్రియను ఎలా చేయాలో. ఇది చేయడం అసాధ్యమని దేవునికి తెలుసు, చేయలేరు నా పిల్లలని దేవునికి తెలుసు. ఆయన చెప్పే మాటను జాగ్రత్తగా విన్నాను. చూడండి, ఇంకొక మాటను చదివి రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. 2వ అధ్యాయం. సత్క్రియను ఓపికగా చేయుచు, అది చదువు తల్లి. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. చప్పట్లు కూడా దేవుణ్ణి మహింపరచుదాం. సత్క్రియను చెయ్యలేరు. మానవుడు సాతాను ఉన్నంత వరకు భూలోకమందు సత్క్రియను చేయలేడు, రక్షణ పొందిన వ్యక్తి అయినా సరే. అందుకే చెప్తున్నాడు, సత్క్రియను ఒకసారి చేసేసి వదిలిపెట్టేస్తారు. కాదురా, సత్క్రియను ఓపికతో చేయడం నేర్చుకోండి. ఆమేన్, హల్లెలూయా. సత్క్రియను ఏం చేయాలి? ఓపిక కావాలి. సత్క్రియ చేయడానికి ఆ వ్యక్తికి వాక్యం తెలిసి ఉండాలి, ఓర్పు కావాలి, ఓర్పు కావాలి. ఇప్పుడు బజార్లో వెళ్తున్నప్పుడు అడుక్కునే వాళ్ళు వస్తారు, ఏం చేస్తాం? దేవుని వాక్యం జ్ఞాపకం లేదప్పుడు, మర్చిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తాం. ఎన్నోసార్లు అలా చేసిన వాళ్ళు ఉండి ఉంటారు. వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడి దాకా ఎందుకు, బండి వేసుకుని వెళ్తూ ఉంటాం, ఒంటరిగానే ఉంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి ఇట్లా ఆపుతూ ఉంటాడు. వెళ్ళిన తర్వాత పరిస్థితులు చూస్తా, వాడు తాగుబోతాడా, పనికి మాలినాడు చూసి అక్కడి దాకా వెళ్ళినాక, నేను కూడా ఒకప్పుడు అంతా ఎవరు తీసుకెళ్తారా అని అడిగిన వాడినే కదా. ఒక దినం నేను కూడా నిలబడి ఎవరైనా తీసుకుని బండి మీద అక్కడ దాకా తీసుకెళ్తే బాగుంటుందేమో అని అనుకున్న వాడినే కదా అని వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ వ్యక్తి అక్కడ ఉండడం. ఎవరొకరు వచ్చి ఎక్కించుకుని వెళ్ళిపోతూనే ఉంటారా? అది దేవుడు నీకు ఇచ్చిన అవకాశం, దాన్ని జార విడుచుకున్నావు. అందుకే సత్క్రియ ఓపికతో చేయాలి, సత్క్రియ ఓపికతో చేయాలి, సత్క్రియ ఓర్పుతో చేయాలి. ఆమేన్, హల్లెలూయా. అట్లని త్రాగి తందనాలాడి కింద పడిపోయి మీద పడిపోయి వాళ్ళు తీసుకుని ఎక్కించుకుని అవి ఆ బాధలు పడకండి. తర్వాత ఈ మధ్యలో ఆపేసి ఒక అమ్మాయిని ముందు నుంచోబెట్టి వాడు బండి ఆపేస్తే ఆ వెనకాల దాక్కున్న వాళ్ళు వచ్చి మీదపడి ఇట్లా చూస్తున్నాం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోడ్ల మీద వెళ్ళేటప్పుడు అమ్మాయిల ముందులు ఉండి ఆపండి ప్లీజ్ అని అంటే ఆపుతున్నారు. తర్వాత వెనకాల దాక్కుంటారు, చెట్లలో ఆ గుట్టలలో దాక్కుని వాళ్ళు వచ్చి మీదపడి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు కాజేస్తున్నారు. ఇంకొక విషయం నేను మీతో చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఈ మధ్య పౌడర్ వచ్చిందట, పౌడర్ వచ్చింది. దాని మీద అడ్రస్ ఉంటుంది అన్నమాట. పేపర్ మీద అడ్రస్ ఉంటుంది. అడ్రస్ మీద దీని మీద పౌడర్ వేసుకొస్తున్నారు. పౌడర్ వేసుకొచ్చిన తర్వాత ఈ అడ్రస్ ఉందా, పట్టుకో ఈ అడ్రస్ మీకు తెలుసా? అన్ని వాళ్ళు తీసుకోరు, నువ్వే తీసి వాళ్ళ చేతుల్లో పెట్టేస్తున్నావు. జాగ్రత్త సంఘమా, జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అడ్రస్ వాడికి అక్కడే తిరుగుతూ ఉంటాడు. అది నువ్వు తీసుకుని చదువుతున్నప్పుడు అక్కడ పౌడర్ నీకు కనపడదు. వాడు మెల్లిగా కింద అట్లా కొడుతున్నాడు.
ఆ పౌడర్కి ఆ మనిషి మత్తులోనికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళే తీసి సెల్ ఫోన్ తీసి చేతిలో పెడుతున్నారు, డబ్బులు తీసి పర్సు తీసి చేతిలో పెడుతున్నారు. అలా చీటింగ్ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. జాగ్రత్త, జాగ్రత్త సంఘమా, దేవుని సంఘమా, జాగ్రత్త. నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు వాస్తవమే, కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్త కూడా కలిగి ఉండటం మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది, నీవెందుకు చేయాలి సత్క్రియ? దుర్నీతి నుండి, సమస్తమైన దుర్నీతి నుండి నిన్ను విడిపించినందుకు చేయాలి. మనలను పవిత్రపరచినందుకు చేయాలి. తన సొత్తుగా చేసుకున్నందుకు చేయాలి. తను తాను మన కొరకు అర్పించుకున్నందుకు చేయాలి. మనలను రక్షించినందుకు చేయాలి. పరిశుద్ధాత్మను సమృద్ధిగా కుమ్మరించినందుకు మనకు చేయాలి. ఎలా చేయాలి? ఓపికతో చేయాలి. ఓపికతో చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఓపికతో చేయాలి. ఈరోజు చేశా, నేను కుదరదు అని దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. దేవుని వాక్యము దేవుని ప్రజలతోనే మాట్లాడుతుంది, బయటతో మాట్లాడదు. నీ కొడుకునే నువ్వు కొట్టడానికి ఇష్టపడతావు, బయటోని కొడితే తోముతారు తోమని. నీ కొడుకును కొట్టడానికి నీకు అధికారం ఉంది, ఎందుకంటే వాడు నీ పిల్లాడు. దేవుని వాక్యము దేవుని ప్రజలతో మాట్లాడుతుంది, కానీ అన్యుడితో మాట్లాడటం లేదు. జ్ఞానోపదేశం ఇది, అన్నిటికీ కూడా జ్ఞానాన్ని కలుగ చేస్తుంది వాక్యం. నీవేమో ఆస్తివి, వాడేమో జ్ఞానాన్ని పొందటానికి వాడికి దేవుని వాక్యం మాట్లాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనికి రండి. మూడో అధ్యాయం, 4వ అధ్యాయం 18 నుండి చదవండి. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్న మాట ఏంటంటే, మీరు పంపించిన దాన్ని చూసి నాకు సమృద్ధిగా కలిగి ఉంది అన్నాడు. స్తోత్రం చెప్పండి. అంటే సంఘము చేసిన సత్క్రియ ఆయనకు సమృద్ధినిచ్చిందట. ఆమేన్ అంటూ ఆయన అప్రిషియేట్ చేస్తున్నాడు. చూడు వాళ్ళని. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు అనేటువంటివి దైవ బిడ్డ ద్వారా పొందాను, పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నావు. మంచిది. ఏంటి సంగతి? అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరము. ఉండు. అందుకే అవి మనోహరమైనవి అన్నాడు. స్తోత్రం చెప్పండి. మనస్సుకి ఆశీర్వాదకరముగా మనోహరముగా ఉన్నాయి అన్నాడు. ఆమేన్. ఎవరికి? దేవునికి మనోహరమైనవి. కిందకి వెళితే తెలుస్తుంది మీకు. అవి దేవుని హృదయానికి, దేవుని మనస్సుకి ఆహ్లాదకరంగా ఉన్నాయి మీరు చేసిన పని. తర్వాత దేవునికి ప్రీతికరమును మనోహరమును సువాసనయు. మరి అదేం చేసావు? మనోహరమైన సువాసన. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సువాసన అంటున్నాడట దేవుడు ఆ సంఘము చేసినటువంటి సత్క్రియ. హల్లెలూయా. మనం ఇచ్చేటువంటి కానుక దేవునికి ఆ సత్క్రియ మనోహరమైన సువాసన కావాలి అని దేవుడు ఆగ్రహించాలట. నీవు ఇచ్చేటువంటి సత్క్రియ కానుకను చూసి దేవుడు ఆగ్రహించాలంట. దానిని బట్టి 10 రూపాయలు తీసుకుని వచ్చి గొళ్ళు నేసి, నేను 10 రూపాయలు వేసా దేవునికి. ఎవడు నువ్వు వేసిన జేబులో వెడుపా? పెచ్చరకమా? మనోహరమైన సువాసన. నీవు చేసేటువంటి సత్క్రియ దేవునికి మనోహరమైన సువాసన.
హల్లెలూయా, హల్లెలూయా. అసలు వేయకూడదు. ఆ నీచ కానుక దేవునికి ఇవ్వకూడదు. అది నీ అధికారికి దగ్గరికి తీసుకుని వెళ్తే వాడు తీసుకుంటాడంట్రా అని అడగలా దేవుడు? ఇవ్వద్దు. నేను అదే చెప్తా, ఇవ్వద్దు. దేవుడు నీకు ఇచ్చినప్పుడు దేవునికి ఘనంగా ఇవ్వండి. నీచమైన కానుక చేసి నీచ స్థితిలోనికి దిగజారవద్దు సంఘం. నీవిచ్చేటువంటి కానుక, వాళ్ళు ఇచ్చినటువంటి కానుక దేవునికి ఎలా ఉందట? మనోహరమైన సువాసన. అది కావాలి కదా మనకి. మనోహరమైన, దేవుని మనస్సును ఉత్తేజింపచేసేటువంటి ఒక సువాసనగా ఉందట. అబ్రహాము దానిని దేవుడు ఏం చేశాడు? ఆగ్రానించను అంటాడు. అబ్రహాము చేసినటువంటి ఆ యజ్ఞాన్ని దేవుడు ఆగ్రానించను. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమి పొందిన వారు లేరు. నిజమేనా? తనకు దేవుడిచ్చిన దానిలో నుండి ఇవ్వవలసిన దేవునికి ఇక తగిన దానికంటే, తగినది అంటే ఎంత? తగినది అంటే ఎంత? రోజుకు 500 సంపాదించుకుంటున్నావు. 500లో ఏం చేయాలి? 500లో ఇప్పుడు 500 సంపాదించుకున్నావు. 500లో తగినది ఎంత? 5 రూపాయలు, 50 రూపాయలు. 10 రూపాయలు వేసి 10 రూపాయలు. దేవుడు అన్నాడు, రేయ్, తగినది నీకు ఇచ్చిన దానిలో తగిన దానికంటే నువ్వు తక్కువ ఇచ్చావు కనుక నీవు లేమిని పొందుతావు అన్నాడు. ఆవులింతలు వస్తున్నాయి. సాతాను విడుస్తానికి ఇష్టపడుతుంది. తగిన దానికంటే తక్కువ ఇచ్చి, దశమ భాగానికి దీనికి సంబంధమే లేదు అసలు. దశమ భాగం నీవు నెలలో దేవుడు మొత్తానికి ఇచ్చిన దానిలో నుండి తీసేది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన దానిలో తక్కువగా నీవు దేవునికి తగిన దానికంటే, ఇవ్వవలసిన దానికంటే తక్కువ ఇచ్చి ఆశీర్వదించబడతారు. ఆశీర్వదించబడరా, పడతారా? ఆమేన్, హల్లెలూయా. అది దేవునికి సువాసన. ఆమేన్. దేవుడు ఆగ్రానించడానికి ఇష్టపడేటువంటి కార్యమట ఆ సంఘము చేశారట. ఆమేన్. మనం ఏదో ఊరిని తీసుకెళ్ళి 10 పైసలు పరసి వెళ్ళిపోతాం. అది కాదు. దేవుడు దానికి ఇష్టపడి ఆగ్రానించగలిగినటువంటి విధానములో దేవునికి మనం ఇవ్వడానికి ఇష్టపడాలి. ఆమేన్. లేదా ఇవ్వకూడదు. ఇవ్వద్దు. నేను నీ స్థాయి నుండే వచ్చా. నిలిచి కానుక వేయడానికి కూడా డబ్బులు లేకుండా ఉన్నటువంటి స్థాయి, ఏడ్చిన స్థాయి నాది. సేవకు రాకముందు చాలా నలిగిపోయిన స్థాయి నుండి వచ్చిన నేను పాస్టర్ గారిని ముందు పంపించి ఆ బియ్యం నేను తీసుకుని వెళ్ళి లుంగి కట్టుకుని లుంగి పక్కన దాచుకుని పాస్టర్ గారికి ఇచ్చొచ్చి నేను మళ్ళా బట్టలు వేసుకుని వెళ్ళినటువంటి స్థాయి నుండి దేవుడు ఇవ్వడానికి ఇష్టపడే స్థాయికి దేవుడు తీసుకుని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దరిద్రాన్ని దేవుడు నాశనం చేస్తాడు, కానీ నాశనం చేయబడిన ఆ దరిద్ర స్థితిని నువ్వు మర్చిపోకూడదు. ఇవాళ ఏదో 4 రూపాయలు వచ్చినాయి అని జేబుల్లో చేతులు పెట్టి ఎరగ తీసుకోబాక, నడు విరిగిపోయింది, వెనక పడతావు, తలకాయ పగిలితాయి. చేయవద్దు. దేవునికి విధేయులుగా జీవించటం ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొక విషయాన్ని చూడండి.
దేవునికి ప్రీతికరమైనది. ఆమె ఏంటది? సత్క్రియ. ఫిలిప్పీలు చేసిన సత్క్రియ దేవునికి ప్రీతికరం, దేవునికి ఇష్టమైనది, దేవునికి ప్రీతికరమైనది. ఏంటది? సత్క్రియ. దేవుడు దేనిలో ఇష్టపడతాడు అంటే, దేనిలో ఇష్టపడతాడు? నేను ఇది కోట్ వేసుకుంటే ఇష్టపడతాడా? నో. నీవు చేసే సత్క్రియను బట్టి దేవుడు ఇష్టపడతాడు నిన్ను. సత్క్రియ దేవునికి ఇష్టమైనది, అది ప్రీతికరమైనది, ఇష్టమైన యాగమునై ఉన్నవి, అది ఒక యజ్ఞము అన్నాడు. హల్లెలూయా. సత్క్రియ చేయటం అనేది అది ఒక యజ్ఞం. ఒకరోజుతో అయ్యేది కాదు. ఇది నిరంతర క్రైస్తవుని ప్రక్రియ, సత్క్రియ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎలా చేయాలి సత్క్రియ? ఓపికతో చేయాలి. ఓపిక, ఎప్పటికప్పుడు దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఓపికతో చేయడానికి మనం ఇష్టపడాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఇవన్నీ దేని కొరకు చేయాలి అంటే మనము ఆశీర్వదించబడుట కొరకు. సంఘం, విశ్వాసి ఆశీర్వదించబడటం కొరకు సత్క్రియ చేయాలి. ఆమె సత్క్రియ చేయలేరు, జాగ్రత్త. ఓపిక కావాలి, ఓర్పు కావాలి. దేవుడు తండ్రి అనడానికి ఎంత సరిపోయిన వాడంటే, చెప్పుకుని ఆయన అంటాడు, ఇది ఓపిక కావాలరా, తొందరపాటు కుదరదు, ఓపిక అవసరం. ఎందుకంటే నీవు ఆశీర్వదించబడాలి. నా కోరిక అది, నీవు ఆశీర్వదించబడాలి. కనుక ఈ సత్క్రియ ఓపికగా చెయ్యి, నేను నీతో ఉండి నిన్ను ఆశీర్వదిస్తా. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక.